బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వెళ్తున్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన కారులోని ప్యాసింజర్ వెంటనే దిగేశాడు. డ్రైవర్తో పాటు పక్కనే కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బయటకొచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే మంటలను గుర్తించిన డ్రైవర్ బయటికి వచ్చేశారు. అలాగే మరొక వ్యక్తి పక్కనే కూర్చున్న వ్యక్తికి గాయాలు కావడంతో వెంటనే ఆయన కూడా బయటికి వచ్చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ప్యాసింజర్ మంటలను చూసి అప్రమత్తమై ఆయన బయటకు దిగేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మరొక వ్యక్తికి అయితే గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆయనని హాస్పిటల్ కి కూడా తరలించారు. ఔటర్ రింగ్ రోడ్ పై కారులో మంటలు చెలరేగిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది? ప్రస్తుతం గాయపడిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది సాగర్? శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై ఒక్కసారిగా కారులో మంటలు చెలరాయి. దీంతో పక్కన ఉన్నటువంటి ప్రయాణికులు ఇతరు కారులో ప్రయాణిస్తున్న ఒక్కసారి ఆశ్చర్యానికి గురై కంగు తిని కారులో నుంచి ఒక వ్యక్తి అయితే వీళ్ళంతా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తున్న సమయంలోనే ఔటర్ రింగ్ రోడ్ పైనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రయాణిస్తున్న కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మంటలు వచ్చిన వెంటనే ఒక వ్యక్తి అయితే కారులో నుంచి వెనకాల ఉన్న వ్యక్తి దిగిపోయాడు. ముందు ఉన్నటువంటి డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఒక వ్యక్తికి అయితే తీవ్ర గాయాలైనాయి, మరో వ్యక్తి కొన్ని గాయాలతోనే బయటపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారులో మంటలు ఎందుకు వచ్చాయి అంటే ఇంజన్ నుంచి మంటలు ఏమైనా చెలరేగాయా, షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమైనా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే కారులో మంటలు వచ్చిన వెంటనే వీళ్ళు అప్రమత్తం అవడంతోనే పెను ప్రమాదం తప్పించుకోవచ్చు. ఎందుకంటే కారు లోపల ఒకవేళ లాగ్ అయిపోతే మాత్రం వాళ్ళు అగ్నికి ఆహుతి అయిపోయి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ ముందస్తుగానే వాళ్ళు అప్రమత్తమై కారు డోర్లు ఓపెన్ చేసుకొని బయటికి రావడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. వెనుక ఉన్న వ్యక్తి అప్రమత్తమై కారు సెంట్రల్ లాక్ ని ఓపెన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. లాక్ ఓపెన్ చేసిన అనంతరమే వాళ్ళు కిందికి దిగే ప్రయత్నం చేశారు. వెనుక ఉన్న వ్యక్తి ఈజీగా బయటపడ్డాడు. మిగతా ఇద్దరైతే, ఎందుకంటే కారుకు ముందు వైపు నుంచి మంటలు ఎక్కువగా వ్యాపించడంతో వీరు ముందు ఉన్న వ్యక్తి కొంచెం ఆలస్యంగా వాళ్ళు బయటికి రావడంతో వారికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. వెంటనే అంబులెన్స్ పిలిపించి స్థానిక పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఓ వ్యక్తికి అయితే కాలిన గాయాలు ఎక్కువగా అయినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వారికి చికిత్స జరుగుతుంది. వారిద్దరి పరిస్థితి ఇప్పటివరకు అయితే క్షేమంగానే ఉంది. కానీ తీవ్ర గాయాలైనటువంటి డ్రైవర్ పరిస్థితి అయితే డాక్టర్లు చెప్పిన అనంతరమే దానికి సంబంధించిన విషయం తెలుస్తుందని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్.